దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. ఆదికాండం ప్రేమ గురించి. దేవుని ప్రేమ మనిషిని ఎంత ప్రేమించాడో, నిన్ను దేవుడు ఎంత ప్రేమించాడో, జీవగ్రంథము ఆయన ప్రేమ లేఖ, ఆయన ప్రేమ గ్రంథము. ఇది మనిషికి దేవునికి ఉన్న సంభాషణ తెలియజేసేటువంటి గ్రంథము. ఈ గ్రంథములో దేవుని మాటలు ఉన్నాయి. ఆ మాటలన్నీ కూడా మనిషికి దేవుడికి ఉన్న సంబంధం ఏమిటో, ఆయన సొంత కుమారుడిగా ఎలాగని అంగీకరించాడో తెలియపరుస్తూ ఉంది. ఇంకా ఆయన ప్రేమ పాఠాలు మనం నేర్చుకుందాం రండి. ప్రియమైన సహోదరులారా, ఆదికాండము 12వ అధ్యాయము నుంచి మనం అలా ధ్యానం చేసుకుందాం. అంతా అయిపోతూ ఉంది. నోవా దినాలు పూర్తయిన తర్వాత ఇంకా ఆయన ఎన్నుకున్నటువంటి వ్యక్తి అబ్రాం గారిని చదువుతాం. ఒక మాట, యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీ దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యా, నీకు స్తోత్రం. నీ మాటలు మాకు వంట పట్టనివ్వండి. నీ మాటలు మా హృదయాల్లో నాటబడాలి. నాటబడి ప్రభువా అవి నానాటికి వృద్ధి చెందాలి. కృపలో బలపరచండి. మమ్మల్ని అందరినీ దీవించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచండి. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. అబ్రాం గారితో ఉంటుంది కదా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఆయన అంటున్నాడు కదా, నీవు లేచి నీ దేశం నుండి వెళ్ళిపో. నీవు లేచి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ స్థితి ఏంటో దేవుడికి తెలుసు, నీ పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. ప్రియమైనటువంటి సహోదరుడా, నీ స్థితి తెలుసు, నీ పరిస్థితి తెలుసు జీవము గల దేవుడికి. మరి ఏ రీతిగా నువ్వు ఉండాలనుకుంటూ ఉన్నావు, ఏ స్థితిలో ఉండాలనుకుంటూ ఉన్నావు, ఇదిగో దేవుని మాటలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఏమిటో తెలుసా? జీవము గల దేవుని మాటలు ఆయన పరిచర్యకు కానీ, ప్రభువును అంగీకరించడానికి కానీ, ఆయన విశ్వాసిగా, ఆయన పనివాడిగా నిన్ను ఎన్నుకున్నటువంటి రోజు దగ్గర పడింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు లేచి అంటున్నాడు, నువ్వు లేచిరా అంటున్నాడు. నిన్ను పిలిచింది ఎవరు? సామాన్యమైన మనిషి కాదు. నిన్ను పిలిచింది మనుష్యుడు కాదు. నిన్ను పిలిచింది అధికారి కాదు, ఆఫీసర్ కానే కాదు, ధనవంతుడు, ఈ లోక ధనవంతుడు కాదు. ఆయన సర్వోన్నతుడైనటువంటి వ్యక్తి. భూమిని ఆకాశమును నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి వ్యక్తి. ఆయన పిలిస్తే అంటున్నాడు కదా, నా పరిచర్యకు వస్తావా, నాకు పాటలు పాడడానికి వస్తావా, నన్ను ఘనపరచడానికి వస్తావా, నన్ను మహింపరచడానికి వస్తావా? దేనికి పిలుస్తాడో ఆయన ఇష్టం. అది ఆయన చిత్తం. ఇంకా అయితే ఆయన అంటూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. ఈరోజు చాలామంది సేవకుని బయలుదేరుతారు, ప్రభువుని నమ్ముకుందామని బయలుదేరుతారు. అయితే దేవుడు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఇదిగో కొన్ని విత్తనాలు నేల మీద పడ్డాయి, మంచి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళు కంపల్లో పడ్డాయి, మరి కొన్ని విత్తనాలు మరి తావుడిని పడ్డాయి. తావుడిని విత్తనాలు కాకులు ఏరుకొని వెళ్ళిపోయి చాలామంది క్యాంపింగ్ చేసేసారు, మట్టుకొని వెళ్ళిపోయారు, తొక్కుకొని వెళ్ళిపోయారు. అవి మొక్కలు. కొంతమంది జీవితాల్లో ఎవరైనా వాక్యం చెప్తే చెప్తున్నారులే, ఆయన ఏదో చెప్తున్నాడు మనకెందుకు అని విడిచిపెడుతూ ఉంటారు. కానీ కాదు ప్రియమైన సహోదరుడా, ఏదో చెప్పడం కాదు. దేవుని మాట జీవము కలిగింది. ఆ మాట ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో, పాపపు స్థితిలో, ఊబులో, ఎవరు లేరనుకున్న నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడైనా ఆ మాట నీ చెవుని పెడితే నువ్వు సరుక్కుమని లేచిపోతావు. ఎందుకంటే అది జీవం కలిగినటువంటి మాట. ఆ మాట నువ్వు చెవిలో పెడితే హృదయంలోకి వెళ్తుంది. వినాలని కొలిది వినిపిస్తూనే ఉంటుంది. ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంటుంది నీకు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి. నువ్వు బయలుదేరిపో, అక్కడ ఉండదు ఇంకా. ఎందుకంటే నీ ఇంట ఉంటే నువ్వు సేవ చేయలేవు.
నీ బంధువులు ఎద్దుంటే నువ్వు సేవ చేయలేవు. నీ యొక్క నేను చూపించే దేశానికి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీ దేశంలో ఉంటే, నీ ప్రాంతంలో ఉంటే నువ్వు పరిచర్య చేయలేవు. ఎందుకంటే అది చాలా ఈ పరిచర్య ఇది ముళ్ళబాటు సుమ. మీరందరూ అనుకుంటున్నారేమో ప్రభువుని నమ్ముకుంటే మాకు ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి. కాదు, ఆయన ఏదైతే ప్రేమ చూపాడో అదే ప్రేమ మనలో పెడుతున్నాడు. ఆయన ఈ లోకం కొరకు ఎలాగైతే ప్రాణం పెట్టడానికి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి 3వ దినం లేచాడో అదే ప్రేమ మన పట్ల ఇస్తూ ఉన్నాడు. ఆయన అది మనకి అప్లై చేస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను చూపించు అంటున్నాడు. ఆ ప్రేమను చూపించాలంటే నీ బంధువులు నీకు ఆటంకం అయిపోతారు, నీ దేశం నీకు ఆటంకం అయిపోద్ది, లేదంటే నీ యొక్క తండ్రి ఇంటి వారు నీకు ఆటంకం అవుతూ ఉంటారు. ఆటంకం కాకుండా అంటే వాళ్ళందరినీ కూడా సిద్ధపరచాలి. అందుకే మరి అబ్రహాం గారితో అంటున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి నువ్వు రా, నీ బంధువుల యొద్ద నుండి రా, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే ప్రదేశం ఉంది, నీవు సేవ చేసే ప్రదేశం ఉంది, నేను చూపించే మనుష్యుడు అన్నాడు. ఇగో ఒక మనిషి గాయపడి ఉన్నాడు, ఒక మనిషి డబ్బు పడి ఉన్నాడు, ఒక మనుష్యుడు నిస్సహాయస్థితిలో ఉన్నాడు, ఒక దేశము. అందుకే కదా నినివే పట్టణానికి యోనా నిలవన్నప్పుడు యోనా నిరాకరించినప్పటికీ కూడా యోనాతో అంటున్నాడు, అదిగో నశించిపోతున్నారు, అక్కడికి వీళ్ళు 40 దినాల్లో వాక్యాన్ని ప్రకటించు, 40 దినాల వాక్యం ప్రకటించు. అది 3 దినాల ప్రయాణం చేసేంత పెద్ద ప్రదేశము. ఆ ప్రదేశానికి ఇలా సిటీ అంతటి కూడా రక్షించబడతారంటే నువ్వు వీళ్ళు వాక్యం చెప్పు అన్నాడు. అంతే. ఏమరా సొంత దేశంలో చెప్పుకోవచ్చు కదా, ఆయన సొంత ప్రాంతంలో చెప్పుకోవచ్చు కదా, కానే కాదు. ఆయన చెప్తూ ఉంటాడు, ఈరోజు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ గ్రామంలో ఉన్న మనుషులు ఉన్నారు, నీ సంఘంలో ఉన్న మనుషులు ఉన్నారు, నీ యొక్క ప్రాంతంలో ఉన్న మనుషులు ఉన్నారు, నీ బంధువుల దగ్గర దేవుని వాక్యం అవసరమైన మనుషులు ఉన్నారు, స్వస్థత కలిగిన మనుషులు ఉన్నారు, నిస్సాస్థితిలో ఉన్న మనుషులు ఉన్నారు, ఏ తోడు నాకు లేరు అనుకున్నటువంటి మనుషులు ఉన్నారు. ఇదిగో నేను చూపిస్తాను, ఫలానా దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు వాక్యం ప్రకటించు, అక్కడ ఆదరణ దొరుకుతుంది, నువ్వు వెళ్ళు, రక్షణ పొందుకుంటాడు. అటు రీతిగానే దేవుడు ఎప్పుడైతే ఈ మాట చెప్తూ ఉన్నాడో ఆయన చూసి అంటున్నాడు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు, నేను నిన్ను అక్కడ గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉండు. ఈరోజు పాపం సేవకుని చాలామంది బయలుదేరుతూ వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు కదా, ఒకసారి శిష్యుడితో అంటున్నాడు, ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడించని ఎడలా వాడు నా శిష్యుడు కాడు. తొందరగా వస్తారు, బయలుదేరుతారు, ఏదో కష్టం వస్తుంది మానేస్తారు, నష్టం వస్తుంది మానేస్తారు, సేవ అంటే వెళ్ళరు, దేవుని పరిచర్య అంటే బయలుదేరరు, వాక్యం ప్రకటించాలంటే సిద్ధపడి రారు. కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి లోపాలు, వాళ్ళకున్నటువంటి సమస్యలు. అది దేవుని కొరకు సరైనటువంటి తీర్మానం లేకుండానే వస్తారు. చావైనా బ్రతుకైనా నీతోనే ఉంటాను ప్రభువా, నేను చావైనా చేస్తాను కానీ నిన్ను నేను విడిచిపెట్టను, ఎడవను, అది యేసు ప్రభు వారు మనతో అనే మాట. మనం కూడా ఆయనతో ఈ మాటలు మాట్లాడవలసిన అవసరం ఉంది, ఈ మాట మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడించని ఎడలా వాడు నా శిష్యుడు కాడు. తన సిలువను మోసుకోవాలి, తన శ్రమను మోసుకోవాలి. శ్రమ వచ్చింది, జబ్బు వచ్చింది, ఎందుకులే నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు వాడి దగ్గరికి వెళ్ళడం. ఈరోజు నువ్వు మానవత్వాన్ని నేర్పింది ప్రభువే, నీకు బదులు మరణించింది ప్రభువు. ఆ ప్రభు కొరకు నువ్వు జీవించాలి సుమా, జీవించాలి. నువ్వు జీవించగలిగితే, ప్రభు నిమిత్తం నువ్వు జీవించగలిగితే దేవుడి మాట ఎంతైనా నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఇదిగో నేను ఆశీర్వాదకరంగా, చాలామంది సేవకులు అనగా, విశ్వాసులు అనగా, భార్య వద్దంటది భర్త వెళ్ళడు, భర్త వద్దంటది భార్య వెళ్ళరు, పిల్లలు ఆటంకంగా ఉంటారు, బంధువులు ఆటంకంగా ఉంటారు. ఎందుకంటే పరిచర్యకి వస్తూ ఉంటారు. ఎందుకు పరిచర్యకి వస్తూ ఉంటారు మీరు? అబ్రహాం ఇదే చేశాడా? చూద్దాం ఒకసారి. భూమి యొక్క సమస్తంలో నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాహాముతో అనగా యెహోవా ఆయనతో చెప్పిన ప్రకారం అబ్రాహాము లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడగలవాడు. అబ్రాహాము తన భార్యను సారాయిని, తన సహోదరుడు కుమారుడు లోతును హారానులో తానును వారిను ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు బయలుదేరి వెళ్ళెను. కనాను దేశమునకు వచ్చిరి.
తను సంపాదించిన యావదాస్తిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదిగో ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు లేచి నీ తండ్రి ఇంటి వద్ద నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి అన్నిటిని విడిచిపెట్టి నువ్వు రా అంటే తన తమ్ముడు కుమారుని తీసుకొని వచ్చాడు, తన ఆస్తిని తీసుకొచ్చాడు, తన బంధువులు తీసుకొస్తున్నాడు. ఇదంతా కూడా సంసారం చేయడానికే ప్రభు రమ్మన్నాడు అక్కడికి. దేవుడు సంసారం అక్కడ చేయమని చెప్పినాడా? అక్కడ జీవించడానికి ఇక్కడ జీవించుకోవచ్చు కదా హ్యాపీగా. నా దేవుడు ఏం చెప్పాడు నీకు? ప్రభు వారు ఏం చెప్తున్నారు నీకు? ప్రభువు నమ్ముకున్నది. అందుకని ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడించిన ఎల్లా వాడు నా శిష్యుడు కాడు. ఈరోజు సంఘం కొరకు ప్రాణం పెట్టాలి, సంఘం కొరకు ప్రాణం పెట్టాలి. మంచి కాపురి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. దొంగ సాతాను వచ్చి చూసి, అపాయం వచ్చి చూసి పారిపోతూ ఉంటాడు. వాడు కాపురి కాదు వాడు. ఈరోజు అలా ఉండాలనుకుంటున్నావా ప్రియమైన సహోదరుడా? నువ్వు మంచి కాపురిగా ఉండాలనుకుంటున్నావా? మంచి సేవకుడిగా ఉండాలనుకుంటున్నావా? దేవునికి మంచి దాసుడిగా ఉండాలి, బలా నమ్మకమైన దాసుడిగా ఉండాలనుకుంటున్నావా? కాబట్టి ఎలాగా నీ స్థితి ఏంటి? ఇదిగో వాడు అంటున్నాడు కదా, అందుకే మీరు మొదటే సేవ పిలిచేటప్పుడు, ప్రభువా నేను నీ పరిచర్య చేయను, ప్రభువా నేను నిన్ను నమ్ముకోను, ప్రభువా నీ దగ్గరికి నేను రాను అని విడిచిపెట్టే. నేను ఎవడు రమ్మన్నాడు? సేవకు రమ్మని చెప్పాడు ఎవడైనా? నిన్ను పరిచర్య చేస్తానని చెప్పమని చెప్పాడా? ఎందుకు వస్తున్నావు? నువ్వు ప్రభు దగ్గర తీర్మానం తీసుకో. అంటే నువ్వు బతకలేక వస్తావా పరిచర్యకు? అదేనా నీ పరిచర్య? ఆలోచించు ప్రియమైనటువంటి సహోదరుడా. నువ్వు దేవుని పరిచర్య చేస్తావు, లోకానికి పరిచర్య చేస్తావు, లోకానికి దాసులు అవుతావు, దేవునికి దాసులు అవుతావు, దేవుని పేరట లోకానికి దాసులు అవుతావు. ఆలోచించి ఆయన పరిచర్యలో ముందుకు సాగమని ప్రభు పేరట మరొకసారి మిమ్మల్ని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి అబ్రాహాము తన జీవితంలో వచ్చేటప్పుడు ఎన్నో హింసలు అనుభవించాడండి. ఆయన సేవకు దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వాదం చేస్తాను ప్రభువా, ఆశీర్వాదం చేస్తాను అంటే, ప్రభువా నీ చిత్తం అన్నాడు, బయలుదేరి వచ్చాడు. అయితే వచ్చిన తర్వాత తన భార్య బిడ్డలందరూ తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు. అక్కడ హరాను దేశానికి వెళ్ళాడు. ఆ పక్క నుంచి హరాను దేశంలో కరువు వచ్చిందని చెప్పేసి ఆయన కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన బయలుదేరేటప్పుడు అంత సింపుల్గా లేదండి పరిచర్య. ఈరోజు నువ్వు కార్లు బంగ్లాలు కోరుకుంటున్నావేమో, కానీ దేవుడు మొట్టమొదటిగా అనే మాట ఏంటంటే, నేను ఆశీర్వదిస్తాను, ఈ దేశంలోనే ఈ ప్రపంచంలో నీ నామాన్ని గొప్ప చేస్తాను అన్నాడు. చేస్తాడు. ఎప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు. ఎప్పుడు లోబడుతున్నావు? నువ్వు సేవకు వస్తావు, నచ్చినట్టు ఉంటావు, సేవకు వస్తావు, ఒక అవమానం జరిగితే వెనక్కి వెళ్ళిపోతావు, ఒక ఫోన్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతావు, నాకెందుకులే అంటావు, ఎవరికి సహకరించవు. ఎవరికి సహకరించినప్పుడు నువ్వు పరిచర్యలు ఎలా సాగుతావు? చాలా సాగుతుంది నీకు. మరి ఈయన కూడా అదే పని చేశాడు కదా. నువ్వు లేచి నువ్వు రారా బాబువాడిస్ అంటే, నా పని నువ్వు చేయడానికి రా, నేను దీవిస్తానంటే తన తండ్రి ఇంటి వారిని తీసుకొని వస్తున్నాడు, ఇంకా వదులుకోలేకపోతున్నాడు. ఆయన చూసుకుంటారు కదా. ఆయన వద్దన్నాడు, పంపించినాడు. ఆయన తెలీదా ఆయన తండ్రి ఇంటి వారు ఎలా ఉండాలి ఏంటని? కారణం ఏమిటంటే, ఆయన కల్దీల దేశంలో నుంచి ఆయన పిలిచాడు. ఆయన కల్దీల దేశము, కల్దీల ఊరని పట్టణంలో తెరాహును తన తండ్రైన తెరాహు కంటే ముందుగా మృతి పొందేను. ఇది తెరాహు వంశావళిలో నుంచి వచ్చిన వాడు అబ్రాము. తెరాహు అబ్రామును నాహోరుని కన్నాడు. ఈ కల్దీల దేశం ఇది ఇరాన్, ఇరాక్ ఇటువంటి ప్రాంతాలు. కల్దీల దేశం అంటే అన్య దేశంలో నుంచి పిలిచాడు. ఈరోజు నిన్ను కూడా అలాగే పిలుస్తున్నాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే పిలుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎరగక ముందే నేను పిలిచాడు. ఆయన ఒక కార్యం చేసి పిలిచాడు, అద్భుతం చేసి పిలిచాడు, పరిచర్య చేసి పిలిచాడు, లేక స్వస్థత కోసం స్వస్థత ఇచ్చి నిన్ను పిలిచాడో తెలియదు, కానీ ప్రేరేపించి పిలిచాడు. కానీ ఎలాగో పిలిచినా నిన్ను ఏ మాట అదే మాట నువ్వు రావడానికి ప్రయత్నం చేయాలి. ఆ పని చేయటం లేదే నువ్వు ఇవాళ. వచ్చినప్పుడు ఆరంభ సూరత్వం గొప్ప అద్భుతంగా వస్తావు, ప్రార్థన అంటావు, తెల్లవారు 3కి లేస్తావు, తెల్లవారు 2కి లేస్తావు, లేదా రాత్రి అంతా ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తావు. కానీ ఈరోజు జీవము గల దేవుని మాటలను నువ్వు పూర్తిగా అనుభవించలేకపోతున్నావు. ఆయన వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. అబ్రాం గారు తన భార్య వచ్చింది, తన భార్యను తీసుకొని రావాలి, అంతవరకే. ఇంకా అంతా తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే వచ్చాడో, ఆయన దేశంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రాం ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. కరువు వచ్చింది అంతే.
దేవుడు నువ్వు తప్పు చేసావని విడిచిపెట్టండి. దేవుడు తప్పు చేసి విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటున్నావు ఏంటో. ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కదా. ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణమయుడు. ఆయన ప్రేమ ఎంతైనా నమ్మకమైందండి. అంత ప్రేమమయుడండి ఆయన. ప్రభు దగ్గరకు వచ్చావు అని చెప్పిన మాట వింటే మొదట్లోనే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు. నీ నామాన్ని గణపరుస్తాడు ఆయన. నీ నామాన్ని మహింపరుస్తాడు. ఆయన నామాన్ని నువ్వు మహింపరచడం కాదు. ఆయన నామాన్ని నువ్వు మహింపరుస్తూ అనుకుంటున్నావేంటో. ఆయన నామాన్ని నువ్వే మాత్రం, నీ నోరే మాత్రం. అపవిత్రమైన పెదవులు యెషయా అంటాడు కదా, అయ్యా అపవిత్రమైన పెదవులు గలవాడిని నేను, నా నోటితో నేను ఎలా స్తుతించగలనంటే, ఒక సిరేపుల్లో ఒక సిరేపు వచ్చి, ఒక దేవత వచ్చి అగ్ని ఒక నిప్పును కారుతో నిప్పును పట్టుకొని వచ్చి తన పెదవులు ఖండిస్తే అప్పుడు ఆయన అంటున్నాడు కదా, స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. చూడండి ఎంత అద్భుతంగా ఆయన నీ నోటికి ఆయన కారు నిప్పు పెడతాడు. నీ శరీరానికి కారు నిప్పు పెడతాడు. నీ జీవితానికి కారు నిప్పు పెడతాడు. కారణం అంటే నువ్వు పవిత్రపరచబడాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడించకపోతే వాడు శిష్యుడు ఎలాగవుతాడు? నన్ను వెంబడించాలి. నువ్వు వెంబడించాలంటే ఏం చేయాలి? చూడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. పాపం కరువు వచ్చిందని వెళ్తే తన ఆస్తులు పానాయి, అంతస్తులు పానాయి. ప్రభు మార్గం అంత ఈజీ మార్గం కాదండి. ముందే ఆశించుకో. ఓ స్నేహితుడా, సహోదరుడా, జీవము గల దేవుడు నీతో మాట్లాడినప్పుడు, జీవము గల దేవుడు నిన్ను దర్శించినప్పుడు, ఇదిగో నీకు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట ఇచ్చిన మాట ఇచ్చినప్పుడు నువ్వేం మాట ఇచ్చావు ప్రభువుకి? నీకు కష్టం వస్తే మానేస్తావు, నష్టం వస్తే మానేస్తావు, లాభం వస్తే నీకు లాభం కొరక నిన్ను ప్రభు పిలిచింది. ఇస్తాడు లాభం నీకు, విడిచిపెట్టాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలు దీవిస్తాడు, నీ వంశాన్ని దీవిస్తాడు, నీ దేశాన్ని దీవిస్తాడు. నిన్ను బట్టి నువ్వు కరెక్ట్గా ఉండు. వాడి సన్నిధిలో నిజాయితీగా నువ్వు నిలబడు. అంతే. నిన్నించి కోరుకుంది ఏం లేదే. ఆయన మాటలను చెప్పు ప్రపంచానికి, ఆయన పనులను చేయి ప్రపంచానికి. నేను హస్తాస్థితిలో నేను నాను అని చెప్పు. అంతే, ఇంకేం అవసరం లేదు. ఆయన చూసుకుంటాడు. నీకు డబ్బులు లేదని, జీతం లేదని, ఆస్తులు లేదని, అంతస్తులు లేవని భయపడాల్సిన పనేం లేదు. అవన్నీ విడిచిపెట్టరా అంతే. అవన్నీ పట్టుకొని వచ్చాడు అబ్రాహాము. అన్నీ పట్టుకొని వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవుడు ఆయన శోధించడం మొదలుపెట్టాడు, ఆయన జీవితంలో కరువు వచ్చిందండి. కరువు రప్పించాడు. ఏంటి ఇంకా అన్నీ అయిపించాడు. ప్రభు వైపు చూస్తాడు కదా అని. ప్రభువా, నువ్వే నమ్మనవయ్యా, నా జీవితం అంతా పోయిందయ్యా, మరి నాకేమైనా సహాయం చేయవని అంటాడు కదా. ఎదురు చూస్తున్నాడు, కానీ ఆయన చూడట్లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏంటంటే ఐగుప్తు దేశంలో బాగుంది, పచ్చగా ఉంది. ఐగుప్తు దేశం పక్కన ఊరు, పక్క సిటీ వైజాగ్ బాగుంది, విజయవాడ బాగుంది, హైదరాబాద్ బాగుంది. వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయింది. ఆ సిటీలో ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు ఉంటే ఆ రాజు దగ్గరికి ఈమె చాలా సౌందర్యవతిగా ఉంటుందట, అబ్రాహాము తాలూకు భార్య. ఈయనకి విరక్కవరు లేరు. లోతు, అబ్రాహాము గారు, తన భార్య సారాయి, ముగ్గురే ఉన్నారు. అయితే తన అబ్రాహాము గారి భార్య అందంగా బహు సుందరంగా ఉందని లేఖనం చెప్పి తెలియజేస్తూ ఉంది. సౌందర్యవతి ఉన్నట్టు చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరు కనుక స్త్రీ ఫరో ఇంటికి తేబడిను. అప్పుడు ఆమె పెట్టి అబ్రాహాముకు మేలు చేస్తును అంటున్నాడు. ఆ దేశాన్ని పరిపాలించే రాజు, ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకి అబ్రాహాము సేవకుడు భార్య అంటే ఇష్టపడింది. అయితే ఈమె నా చెల్లెలు అని చెప్పాడు ఆయన. భార్య అంటే చంపేసి తీసుకుంటాడు కదా అని చెప్పేసి, భార్య అంటే చంపేసి తీసుకుని అప్పుడే భయపడ్డాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. నువ్వు సేవకు వచ్చే ముందు వెళ్ళిపోవయ్యా, నువ్వు సేవ నుంచి వెనక్కి వెళ్ళిపో. ఎవడు రమ్మాడు సేవకు? అసలు వెళ్ళిపో. ఒక్క కరువు వస్తే ఉంటావు, ఎవడో ఇదంటే ఆగిపోతావు. ఎవడయ్యా దేవుని నమ్మకమన్నా నిన్ను? వెళ్ళిపో, పరిగెట్టి పారిపోవడం అనేసి. ఇదిగో అబ్రాహాము అన్నాడు, నువ్వు నా చెల్లెలు అని చెప్పు, నేను అన్నని చెప్తాను. నిన్ను బట్టి నన్ను చంపేస్తారు కదా రాజు, ఎందుకంటే సౌందర్యవంతి కదా. నిన్నెవడో అందమైన అమ్మాయిని చేసుకోమన్నాడు. అందమైన అమ్మాయిని దొరికితే కష్టమే, పెద్ద కష్టమే కాదు. 10 రోజులు తిరిగితే మంచి అందమైన భార్య వస్తుంది. దాన్ని కాపాడుకోవడమే కష్టం ఈ రోజుల్లోనూ. తెలిసినా నీకు సహోదరుడా? అందమైన భార్య దొరకడం పెద్ద విశేషమేడు కాదు, దొరుకుతుంది. కానీ దాన్ని కాపాడుకోవడమే. ఇదిగో అబ్రాహాము తిప్పలు పడుతున్నాడు కదా, చూడు. అప్పుడే కరువు వచ్చింది. బతకడానికి పక్క ఊరు వెళ్తే ఆ ఊరి తల్లక రాజు కనుబడింది. తీసుకొని రా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత
దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుడు ఎంత గొప్పవాడండి. ఫరో ఇంటికి వచ్చిన తర్వాత ఫరో, ఓహో నీ చెల్లిలా అని సాయం చేస్తానని చెప్పి సాయం చేశాడు, ఏవేవో ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, మేకలు ఇచ్చాడు. చూడండి ఈరోజు ఎంత అంటే, ఒకడు భార్య ఒకడికి ఇల్లు ఒకరిని ఇస్తే అన్నడు ఇస్తారన్నమాట, అన్నడు దానం చేస్తారు. ఈరోజు అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇల్లీగల్ కాంటాక్ట్, వ్యభిచారపు కాంటాక్ట్లు. ఈ కాంటాక్ట్ చేస్తే ఇగో ఈమెనా అవతల ప్రియుడికి ఇస్తుంది, ప్రియుడైనా తన ప్రియురాలికి సమస్తం దోచిపెడుతూ ఉంటున్నారు. సమస్తం దోచిపెడుతూనే ఉన్నారు. ఈరోజు సొంత భార్యలు లేరు, సొంత కుటుంబాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. తన యొక్క ఏలు ఎక్కడెక్కడో పక్కింటి కుటుంబాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడ చిగురులే, అక్కడ ఫలాలు కాస్తున్నాయి, సొంత ఇంట్లో ఫలాలు లేవు. చూసారా? అయితే ఈ ఫరో అన్యుడండి ఫరో, కానీ కనీసం అబ్రాంకైనా మాత్రం సెన్స్ ఉండాలి కదా. సస్తే చేస్తాను దేవుని కొరకు, అంతేకాని నేను అలాగ వెళ్ళను. అసలు కరువు వచ్చినప్పుడు వెళ్ళకూడదు అన్ని దేశానికి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడే ఉండు. నిన్నప్పుడు వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత పిలిచినాడు, ఆయన పోషించడం. నిన్ను కరువు వచ్చిందని చెప్పేసి నువ్వు న్యూస్ పేపర్ రిటెండర్కి వెళ్ళిపోతావా, న్యూస్ పేపర్ రిపోర్టర్కి వెళ్తావా, ఎవడో పని చేయడానికి వెళ్తావా? ముందే వెళ్ళిపో, పని నేను రాలేని ప్రభావ, నీ పరిచయం నేను రాలేను, నేను చేయలేను అని చెప్పేసి ఉండిపోవయ్యా. ఎవడమ్మంటున్నాడు నేను అసలు? కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఎప్పుడైతే తీసుకుని వెళ్ళాడో అబ్రాహామునకు మేలు చేసిన అందువలన అతని గొర్రెలు, గొడ్లు, మాగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడగాడిదలు, ఒంటిలో ఇవ్వబడెను. ఇంత ఆస్తిని ఇచ్చాడు పోగొట్టుకోమని. వెళ్ళవయ్యా, బతకవయ్యా, ఇవి నా వదిలేవయ్యా నువ్వు. అయ్యో ఎంత భయంకరమైన స్థితి. ఇదిగో అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి చూద్దాం. అయితే యెహోవా దేవుడు అబ్రాహాం భార్యను బట్టి, సారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. దేవుడు విడిచిపెట్టాడా? హలో, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు నిన్ను. అయినప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అది ఆయన ప్రేమ. దేవునికి నువ్వు ద్రోహం చేసిన ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన పరిచర్య విడిచిపెట్టిన ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నువ్వు ప్రార్థించకపోయినా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నువ్వు స్తుతించకపోయినా ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు తెల్లవారి 3 గంటలు లేచి, అరుణోదయం లేచి ప్రభువు దగ్గర మొరపెట్టకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అబ్రాహామును ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ భార్యను ప్రేమిస్తున్నాడు, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు. ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకో. ఒకవేళ ఆయన కన్నెర చేస్తే నువ్వు ఎక్కడుంటావు? ఆయన కోపికిస్తే ఎక్కడుంటావు? ఆయన పరిచయకు వచ్చిన తర్వాత మళ్ళా ఏవేవో యాసాలు వేసినప్పుడు అబ్రాహాం గారు అన్నిటికీ ఆశపడ్డాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ తన భార్య, తన యొక్క రక్తము, తన యొక్క శరీరము, తన సగభాగము, తన ఎముక రాజుగారి దగ్గర ఉండిపోతే మరి ఆయన ఏం అనలేని పరిస్థితి, నిస్సాస్థితిలో ఉన్నాడు. భార్యను అప్పగించాడు. అంతే, చేసుకోవడాయా, నా బతుకు నేను బతుకుతాను, తీసుకోవయా, పోతే నా ప్రాణం బతుకుతే చాలు. ఎలాంటి ప్రేమికులయ్యా మీరు? ఈరోజు నువ్వు ప్రేమించేది ఇదేనా? నువ్వు దేవుని యొక్క ప్రేమించేది ఏంటి అసలు? నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆలోచిస్తూ తెలుస్తుంది నీకు, నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఎలా ప్రేమిస్తున్నావు? ఒక 2 మనుషులు బీచ్ ఒడ్డుకి వెళ్తారు. అక్కడ కొంతమంది అమ్మాయిని ఏడిపించినప్పుడు ఈ కుర్రవాడు భయపడి పారిపోతూ ఉన్నాడు. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకున్నారు. ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు తీసుకున్నారు. అమ్మాయిని కూడా వదిలేమంటున్నారు. రేప్ చేసేస్తాం, పాడు చేసి వదిలేస్తాం అన్నారు. చేసుకోండి అంటున్నాడు. అది ఆ ప్రేమ. అది నువ్వు ప్రేమించినటువంటి నీ ప్రియుడి ప్రేమ. అది నువ్వు ప్రేమించినటువంటి నీ ప్రియురాలి ప్రేమ. ఒక ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి కాశ్మీర్ లోయల్లో తీసుకుని వెళ్ళి తోసేసింది. అక్కడ కొంతమందిని పెట్టి చంపేసింది. అది ప్రేమ. భార్యాభర్తల ప్రేమ అది. అంతే. ఒక తల్లిని కుమారుడు చంపేస్తున్నాడు, కుమారుడు తండ్రిని చంపేస్తున్నాడు. ఆస్తి కోసమో, అంతస్తు కోసమో, దేనికోసమే తావునే. అది తల్లిదండ్రుల ప్రేమ, తల్లి కుమారుడి ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది ప్రేమ. చూడండి ఒక మాట, ప్రేమ యేసుని ప్రేమ పాట మనం చూసినట్లయితే, ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది,
నిజము దీనిని నమ్ము, ఇది భూయందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూయందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, ఎన్నాడెన్నడు మారనది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూయందించలేనిది. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. అది ప్రేమ. నూనె ఉన్నంత వరకు వెలిగిస్తే తర్వాత ఆరిపోయిన ప్రేమ బంధుమిత్రుల ప్రేమ. ధరణిలోన ప్రేమలన్నీయు స్థిరమి కావు, కరిగిపోవును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనది నా యేసుని నిత్య ప్రేమ. కాబట్టి ప్రేమైన సహోదరుడా, సహోదరి, నువ్వే ప్రేమలో ఉన్నావు, ఏ ప్రేమ నిన్ను బ్రతికిస్తుంది తెలుసా నీకు? జీవము గల దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ. అయినప్పటికీ భార్యను వదిలినప్పటికీ కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఫరో రాజుతో మాట్లాడాడు, ఏ ఫరో జాగ్రత్త, ఆమె ఒకని భార్య, ఆమె సేవకుడి భార్య, ఆమె నా కుమార్తె, నువ్వు ముట్టుకోవడానికి లేదు, నువ్వు ముట్టుకోవద్దు. ఏమండి, ఒక రాజు చేతుల్లో పడినప్పుడు బయటకు వస్తుందా? బయటకు వచ్చే స్థితిలో ఎవరికైనా ఉంటాయా? చెప్పండి. నో, దెర్ ఈజ్ నో ఛాన్స్ టు కమ్ అవుట్ ద హ్యాండ్ ఆఫ్ ద రూలర్స్. పరిపాలకులండి వాళ్ళ చేతుల్లోంచి ఎలాగ వస్తారండి? నో నో, నెవర్ కమ్. వాళ్ళు రాలేరంతే. అయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు నిన్ను దీవిస్తూనే ఉన్నాడు. ఆయన కలుగు చేసుకున్నట్టున్నాడు. ఫరో రాజుతో మాట్లాడాడు, నువ్వు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకెంత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకెంత ప్రేమ నా. భార్య తీసుకెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాడా? భార్యను స్వయంగా చేతికప్పుతున్నప్పుడు ప్రార్థన చేస్తాడా? నువ్వు తాగుతున్నాడు ప్రార్థన చేస్తావా? నువ్వు పాపం చేస్తున్నాడు ప్రార్థన చేస్తావా? లంచం తీసుకున్నాడు ప్రార్థన చేస్తావా? లేదు కదా. అదే స్థితిలో అబ్రహాం గారు ఉన్నారు. అయినప్పటికీ కూడా నిన్ను పట్టబడకుండా, నిన్ను సాతాను సంఖ్యలోకి వెళ్ళకుండా, నువ్వు లంచం తీసుకున్న దేవుడు క్షమించి మారుమనసు పొందుతూ ఎదురు చూస్తున్నాడు. నువ్వు పట్టబడకుండా కాపాడుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక మార్లు కాపాడాడు. తెలుసా నీకు? ఆఫీసరు అధికారి అయి ఉన్నావా? వ్యభిచారిగా ఉన్నావా? పట్టబడకుండా కాపాడుతూనే ఉన్నాడు. ఆయన కానీ పట్టి అప్పగించాడా, నీ జీవితం పతనం అయిపోద్ది. ఇంకా ఆయన పట్టి ఆయన ప్రేమ కనికరం ఉన్నప్పుడే ఇదిగో ఆయన కలుగు చేసుకుని ఆయన తన భార్య గురించి రాజుతో అంటున్నాడు, ఇదిగో ఫరోకి అతని ఇంటి వారికి నువ్వు వ్యాధులు కలుగు చేస్తాడు. జబ్బులు వచ్చేయండి పాపం అందరికీ. జబ్బులు చేసేస్తుంటే అప్పుడు ఫరో అబ్రహాముని పిలిచి, నువ్వు నాకు చేసింది ఏంటయ్యా? ఈమె నీ భార్య, నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఈమె నా సహోదరు ఎందుకు అన్నావంటే,
ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పో, అంతే. అతని కలిగిన సమస్తమును ఇచ్చి పంపివేసాను. వారు అతని భార్యను అతను కలిగిన సమస్తం ముందు ఇచ్చాడు కదా, గుడ్లు మేకలు అవి కూడా తీసుకొని పోయా. మరి పాపం నీకు దండం ఆయన, నీకు దండం నీకు అవసరం లేదు. నాకు నీ దేవుడి దగ్గరికి, నీ దేవుడు గొప్పవాడయ్యా, వెళ్ళిపో. అయ్యో నువ్వు దేవుని బుక్కమాట అనుకోలేదు ఈరోజు. నీ మీద ఏగ వాళ్ళతో దుడ్డు వాళ్ళనట్టు ఆలోచించుకుంటూ చిన్న విషయాలకి మీరు వ్యాధన చెందొద్దు, చిన్న విషయాన్ని కలవరం చెందొద్దు. కలవరాల కోటలో నా యేసుడు, కలవరాల కోటలు నా యేసుడు నిన్ను ఆదరించును. కాబట్టి నేను ఆదరిస్తూనే ఉన్నాడు ఆయన ఆదరణ కొరకు సిద్ధపడు. అబ్రాహాం అక్కడితో ఆగాడా? అప్పటితో ఆగలేదండి. అలా కొద్ది దినాలు చాలా నానాటికి వృద్ధి చెందుతూనే ఉన్నాడు. వృద్ధి చెందుతూ ఉంటే దేవుడు ఎంత ప్రేమమయ్యాడండి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సార్లు దేవుడు దీవిస్తూనే ఉన్నాడు, అనేక సార్లు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, అబ్రాహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ప్రదేశం బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళను అతను ఎరుగక. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ రమ్మంటావా? ఏమో తెలియదు రా. ఎవరు వెళ్తున్నావా అబ్రాహాం అంటే, ఏమో తెలియదు నాకు, ఎక్కడికి వెళ్తానో తెలియదు, నాకు తెలీదా? ఎవరు వెళ్తానో తెలియదు. అంటే యాకపోతే తీసుకెళ్ళిపోతున్నా భార్యని, మరి నీ తమ్ముడు కొడుకుని, నీ సంతానాన్ని, నీ తాలూకా బంధు, నీ ఎవరో ఉన్నారు, నీ దాసులు గొర్రెలు మేకలు, ఎక్కడికి వెళ్తాను? ఎవరు వెళ్తాను? ఎక్కడ మేపుతావా? లేదా తెలియదు. ఎక్కడికి వెళ్తాను? దేవుడు పిలిచాడు, ప్రభు పిలిచాడు పరిచర్యకి, అంతే. అది ఫస్ట్ మాట బాగుంది, రెండో మాట దెబ్బ కొడిచాడు. ఫస్ట్లోనే దెబ్బ కొడిచాడు ఆయన. అంచేతనే అబ్రాహాం చాలా నిజంగా ఆయన గనుడు. తర్వాత ఆయన తెలుసుకున్నాడు, సత్యం కొరకు తన కుమారుని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన. అంత నీతిపరుడండి ఆయన. యెషయా గ్రంథం 41 చూస్తే, భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొసల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడివనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకు, నేను నీ దేవుడైన దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవని నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును. నేను పిలిచాను. నీకు జబ్బు వచ్చిందా? మంచమైన పడ్డావా? అప్పుల్లో కూరుకుపోయావా? సమాజం నిన్ను వేధిస్తుందా? ప్రజలు నిన్ను వేధిస్తున్నారా? ఇరుగు పొరుగు వారు వేధిస్తున్నారా? నేను నీకు సహాయకుడినైనాను, నా దక్షిణ హస్తముతో నిన్ను, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను, భయపడకు. భూదిగంతమును నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునివాడా. చూడండి, భూదిగంతములను పట్టుకుని దాన్ని కొనలేకున్నా తెలియదు, ఆ మూలలో ఉన్నావు. ఈ ప్రపంచానికి డెంకాడు ఎక్కడో తెలియదు, ఈ ప్రపంచానికి ఈ గ్రామాలు ఎక్కడో తెలుస్తాయి, కానీ అంత అవసరమా? అక్కడి నుంచి లేపితే ఇవాళ నేను జమియా అనేటువంటి అమ్మాయిని లేపాడు. ప్రపంచానికి ముంబై రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయిని మహారాష్ట్ర రాష్ట్రానికి, బొంబాయి పట్టణానికి, ఆ పక్కన ఎక్కడో పల్లెటూరుకు చెందినటువంటి జమియా అనే అమ్మాయిని దేవుడు లేపి ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి, ఇది నా ప్రభువు నాకు ఇచ్చిన ఘనత అన్నదంతే. అదండి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. నేను విడిచిపెట్టాడు. అబ్రాహాం ఇదే చేస్తానన్నాడు, చేసి చూపించాడు. ఆయనకి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఈరోజు నిన్ను కూడా మారుస్తాడు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. అయితే ఇంకా అబ్రాహాం ప్రేమించినటువంటి దేవుడు నిన్ను కూడా ప్రేమించడానికైనా సిద్ధంగానే ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, నిన్ను కూడా ప్రేమించడానికి ఆయన, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనం నుండి నీ తండ్రి ఇంటి నుండి మరొకము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు, ఏ రాజు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. నీ సౌందర్యాన్ని కోరేవాడు. చూడండి, దేవుడే నిన్ను కోరాడు. ఏ సౌందర్యం అండి అది? భౌతికమైన సౌందర్యం కాదు, ఫిజికల్, నాట్ ఏ ఫిజికల్ ఫిట్నెస్. ఇది నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్గా నువ్వు సౌందర్యం కాదు, నువ్వు ఆత్మీయంగా ఎంత నిజాయితీపరుడిగా ప్రభు సన్నిధిలో ఉంటున్నావో,
దానిని బట్టి ఎందుకంటున్నాడు, నీ తండ్రి ఇంటిని మరువకము, నీ స్వజనాన్ని మరువకము, అతనికి నమస్కరించి, నీ సౌందర్యము కోరినవాడు నీ రాజు అతనికి నమస్కరించును, అతనికి నమస్కరించు. కాబట్టి నువ్వు సేవకు వచ్చినటువంటి తొలి దినాల్లో ఎలాగున్నావు, ఈరోజు ఎలాగున్నావు, అయినా నిన్ను దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అబ్రాము మారు మనసు పొందాడు. రెండవసారి కూడా ఆయన రెండోసారి తన జీవితంలో కరువు వస్తూనే ఉంటుంది. కరువు వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడికి, సరే ఆ మాట రెండోసారి మనం చూసుకుందాం. ఆ విషయాలని కూడా రెండుసార్లు తన జీవితంలో కరువు వస్తుంది. అయినప్పటికీ కరువులో కూడా దేవుడు నిన్ను పోషిస్తూనే ఉన్నాడు. శ్రమల్లో కూడా నిన్ను విడిపిస్తూనే ఉన్నాడు. బంధకాల నుంచి విడుదలిస్తానన్నటువంటి దేవుడు, ఆ దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, అల్పులు అభాగినికి లేని మనం క్షమించిన ఆయన నీ మహిమార్థమే వాడుకోమని వాక్యం బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.